హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫో హబ్ తెలుగు. ఈరోజు నేను అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి చెప్తాను. సో డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఈ ఆపర్చునిటీ వచ్చేసి రీసెర్చ్ సెంటర్ ఇమారత్. ఇది వచ్చేసి డిఆర్డిఓ వాళ్ళ ల్యాబొరేటరీ. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏవియానిక్స్ సిస్టమ్స్, మిసైల్ రిలేటెడ్ థింగ్స్ ఇక్కడ డెవలప్ చేస్తుంటారు. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇది ఆర్సిఐ నుంచి వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇంటర్న్షిప్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 6 నెలలు. సో అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 20th జూన్. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే బీటెక్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్ అనేది ఇది. అండ్ స్టైఫండ్ వచ్చేసి ప్రతి నెల 5,000. అండ్ మనకి ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 6 months ఉంటుంది. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. సో అందుకే నేను ఈ ఇంటర్న్షిప్ గురించి చెప్తున్నాను మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి ఈ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ సేమ్ 5,000 per month, మినిమం 6 months అండ్ సేమ్ లొకేషన్. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు కండి, pursuing graduate or postgraduate in engineering and sciences full-time course in the respective discipline from recognized Indian university. అండ్ వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఓన్లీ. అంటే వాళ్ళు 7th semester ఆర్ 8th సెమిస్టర్లో ఎవరైనా పర్లేదు. కానీ మోస్ట్లీ డెడ్లైన్ వచ్చేసి 20th జూన్ అన్నారు కాబట్టి మోస్ట్లీ అందరూ 7th సెమిస్టర్లో ఉంటారు. సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండ్ ఆ బ్రాంచెస్ వాళ్ళు. అండ్ మనకి ఇక్కడ కొంచెం సెలక్షన్ ప్రాసెస్లో వచ్చేసి ఇక్కడ పెయిడ్ ఇంటర్న్షిప్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ అది అనేది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. మనకి మినిమం 75% గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే మీరు ఎలిజిబుల్. సో మీరు మీ హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్ నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ తెచ్చుకోవాలి. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని సిజిపిఏ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ సమ్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు అక్కడ ఇంటర్న్షిప్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఇంటర్న్షిప్ ఎందుకు ప్రత్యేకత అంటే, ఈ ఇంటర్న్షిప్ మీ రెజ్యూమ్లో యాడ్ అయితే మీ రెజ్యూమ్కి ఒక స్ట్రాంగ్ ప్లస్ పాయింట్. సో అందుకే మనకు స్టైఫండ్ ఈ డ్యూరేషన్ పక్కన పెడితే మన రెజ్యూమ్కి ఇది మంచి యాడ్ ఆన్ అవుతుంది. సో ఫ్యూచర్లో మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇక్కడ మార్క్ షీటు, కాలేజ్ ఐడి కార్డు, ఆధార్ కార్డు అండ్ రెఫరల్ లెటర్. అంటే ఇందాక చెప్పాను కదా, హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్ నుంచి ఒక లెటర్ తీసుకెళ్ళాలని అది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇది ఆన్లైన్లో అప్లై చేయడానికి ఉండదు. ఇక్కడ చూస్తే ద అబోవ్ అంటే ఇది స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్ సర్వీస్ నుంచి వాళ్ళకి ఇది పంపించాలి. అండ్ మీరు ఇక్కడ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ అని రాసి అండ్ మీరు బ్రాంచ్ కోడ్ సో ఇవన్నీ మెన్షన్ చేసేసి మీరు పంపించేయాలి. తర్వాత ఇక్కడ అకామిడేషన్ కానీ ఇవన్నీ ఫుడ్ కానీ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. సో మోస్ట్లీ మొత్తం మీరే చూసుకోవాలి. లైక్ ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ స్టైఫండ్ వచ్చేసి 5,000 అని చెప్పాను కదా, అది 2 installmentsలో ఇస్తారు. ఫస్ట్ 3 months అయిపోయిన తర్వాత 15,000, మిగిలిన నెక్స్ట్ 3 months అయిపోయిన తర్వాత ఇస్తారు. అండ్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కు క్రెడిట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ కనీసం మినిమం 15 working days అంటే 15 days అయినా ప్రతి నెలలో ఆఫ్లైన్గా వెళ్ళి అక్కడ ఇంటర్న్షిప్ అంటే అక్కడ దాని రిలేటెడ్ వర్క్ చేయాలి. సో అప్పుడే వాళ్ళు ఈ స్టైఫండ్కి ఎలిజిబుల్. అండ్ మీరు మధ్యలో డ్రాప్ అవ్వకుండా కంటిన్యూస్గా 6 months చేస్తే మీకు అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు. సో అది మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవి అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇదండి ఈ ఇంటర్న్షిప్ డిఆర్డిఓ నుంచి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20th జూన్. అండ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్కి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 2nd week of జూలైలో ఇన్ఫామ్ చేస్తారు. ఇంటర్న్షిప్ స్టార్ట్ వచ్చేసి ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఈ ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ ఫామ్స్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్లో వాళ్ళకి పంపిస్తే మీకు ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వస్తుంది. సో ఈ ఇంటర్న్షిప్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను.
సో ఈ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.